నా పేరు కాకాని వెంకటేశ్వరరావు. మా తమ్ముడి కొడుకుని నిన్న కొట్టి నిన్న మధ్యాహ్నం నుంచి మాకు తెలిసిందేంటంటే, నిన్న మధ్యాహ్నం నుంచి వాడిని బంధించి, కొట్టి పొద్దున హోలిస్టిక్ హాస్పిటల్‌లో తీసుకొచ్చారని తెలిసింది. బ్రాడ్ డెడ్ అయ్యి తీసుకొచ్చారని హాస్పిటలోళ్ళు సమాచారం ఇచ్చారు. మేము అక్కడికి పోయి చూసాం. విషయం ఏంటంటే వాడెవరో 10థ్ క్లాస్ చదివేటప్పుడు ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించిండనని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు పద్దాలు థ్రెటన్ చేసుకుంటూ వచ్చారు. కానీ నేను ఆ చిన్న పిల్లలని చెప్పి నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి, మా వాడిని కూడా కొంచెం సర్ది చెప్పి ఇంజినీరింగ్ అయిపోవాలి, చిన్న పిల్లలు ఇట్లాంటివి ఉండకూడదని చెప్పిన. తర్వాత వాళ్ళు 2, 3 సార్లు ఆ అమ్మాయి మా వాడి హాస్పిటల్ దగ్గరికెళ్ళి నన్ను పెళ్లి చేసుకో, మా ఇంటికొచ్చి మాట్లాడు నువ్వు, నన్ను పెళ్లి చేసుకో అని ఒత్తిడి చేసిందని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నాకు సమాచారం. అయితే నేను మా వాడితో కూడా చెప్పిన, ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు, మీ వయసు చిన్నపిల్లల వయసు, మీరు ఇంజినీరింగ్ కంప్లీట్ చేయమని చెప్పిన. మరి ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ, నిన్న మధ్యాహ్నం వాడిని ఫోన్ చేసి పిలిపిచ్చారంట. పిలిపిచ్చి వాడిని బాగా కొట్టడం జరిగిందనేది, నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న 12 గంటల నుంచి వాడిని కొట్టడం జరిగిందంట. జరిగి ఒంటి నిండా గాయాలైతే ఉన్నాయి. మరి దానికి సంబంధించి వాళ్ళందరూ బంధించారు. రాత్రి తెల్లవారుజామున శ్వాసలో ఇబ్బందొస్తే వాళ్ళు ఆ బంధించినోడిని తీసుకొచ్చి దగ్గర ఏదో చిన్న హాస్పిటల్‌కి తీసుకెళ్తే, వాళ్ళిక్కడ మా వల్ల గాదు, మీరు పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళమంటే, అక్కడికి తీసుకెళ్ళే లోపల చనిపోయిండు. హాస్పిటలోళ్ళు చెప్పటం అంటే, వీళ్ళు తీసుకొచ్చేసరికి చనిపోయి ఉండండి అని నాకు పొద్దున్న నేను హాస్పిటల్‌కెళ్తే చెప్పారు. మా వోళ్ళు వెళ్తే ముందు చెప్పారు. నాకు సమాచారం ఇస్తే నేను పోయి అడిగితే అదే చెప్పారు. ఆమె ఏమంటదంటే అమ్మాయి తల్లి, మా అమ్మాయిని కొడుతుంటే ఈ అబ్బాయి అడ్డొచ్చిండు, నేను బ్యాట్ తీసుకొని కొడితే ఈ అబ్బాయి చచ్చిపోయిండని చెబుతుంది. కానీ మా అనుమానం ఏందంటే, దానికి సంబంధించిన వాళ్ళు ఒక్కతే కొడితే అట్టా పిల్లోడు పెద్ద 5, 7, 5, 8 ఉంటాడు కదా! గట్టిగానే ఉంటాడు. మరి వాడిని అన్ని దెబ్బలు కొట్టేదాకా అయితే ఓర్చుకోలేడు. అబ్బాయి ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కాలేజ్ మైసమ్మగూడెం. అమ్మాయి ఏదో డిగ్రీ చదువుతుంది. డిగ్రీ తప్పిందని అంటున్నారండి. మాకంతగా పెద్దగా వివరాలు తెలీదు ఇంకా దాని గురించి. మా వోడినైతే ఇలా అయింది. వచ్చి మా బంధువుని కొంచెం ఎంక్వైరీ చేయమని అడిగితే, మా బంధువు పోతే కొట్టటం కాదు బావ, చనిపోయి ఉన్నాడు ఇక్కడ, వాళ్ళు హాస్పిటల్‌లో చనిపోయిండని చెబుతున్నారంటే అప్పుడు నేను పోయినా. విషయం ఏంటంటే వాళ్ళ అమ్మే, మరి మేము కొడుతుంటే, మా అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి అడ్డొచ్చిండు, చచ్చిపోయిండు, మీ అబ్బాయికి దెబ్బలు తగిలినాయి, బ్యాట్‌తో కొడితే మీ అబ్బాయికి దెబ్బలు తగిలినాయి అని అంటాను. మరి పోలీసు వారు కూడా చూసారు. దెబ్బలు తగిలినాయని వాళ్ళు కూడా నిర్ధారించుతున్నారు ప్రైమరీగా. ప్రాథమికంగా అయితే ఒక అంచనా ఒంటి నిండా అయితే గాయాలైతే ఉన్నాయి. మనకి కనపడేటట్టే గాయాలున్నాయి. గొంతు మీద, కంటి మీద, హిప్ జాయింట్స్, ఎనకాల మన తల మీద బా కొంచెం పెద్ద గాయాలే ఉన్నాయి. మరి బాబు పేరు కాకాని జ్యోతిష్ శ్రావణ్ సాయి అండి.